హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ స్టైల్లో కాకరకాయ ఫ్రై చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక 1/2 kg కాకరకాయలను శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళతో కడిగి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు. సింపుల్ స్టైల్లో అండి, చేదు ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడి కానిద్దాము, అయ్యాక చూద్దాము. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఒక 5 minutes తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్ సాల్ట్, వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 2 minutes మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే కారం, ఒక 2 స్పూన్ల కారం, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పైనుంచి కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కలిపాక చూద్దాము. కలుపుకుంటే కాకరకాయ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. కాకరకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారండి, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.